బ్యాక్ టు న్యూస్. రప్పా బాచ్ కు బెదిరేవాడిని కాదని అన్నారు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందని అంటూ హెచ్చరించారు కూడా. మాచర్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సవాలు విసిరారు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి. గొడవలు సృష్టించాలి, మాచర్ల నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలి. ఎందుకంటే గొడవలు సృష్టిస్తే ఒక వర్గం వచ్చి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర కాపలా కుక్కల్లాగా ఉంటారు. ఇప్పుడు ఎవడో నువ్వు పిలుచుకుంటే జనం వస్తున్నారు కాబట్టి గొడవలు సృష్టిస్తే నా ఇంటి దగ్గర ఉంటారు. నేను టెస్ట్ ట్యూబ్ గాళ్ళకి బెదిరేవాడిని కాదు. అన్నీ ఎదుర్కొన్న జీవితంలో అన్నిటికీ సిద్ధమై ఉన్నా. చెప్తా ఉన్నాను, సంయమనంగానే వ్యవహరిస్తానని. ఇప్పుడు ఏదో నా మీద 4 బీరు బాటిల్ వేశారు, నాన్నేదో అటెంప్ట్ చేస్తారనే దానికి నేను టెంప్ట్ అవ్వను. ఈ పల్నాడుని ప్రశాంతంగానే ఉంచుతాను. ప్రశాంతతకి అడ్డం వచ్చే వ్యక్తుల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. వైసీపీ నాయకులకి కార్యకర్తలకి కూడా చెప్తా ఉన్నాను, మీ నాయకుడి ఆలోచన అంతరంగాల్ని మీరు గ్రహించి మీ బతుకులు మీరు భద్రం చేసుకోండి. అయితే ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు బీర్ బాటిల్ విసిరిన వ్యక్తి. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ఫ్రెండ్ పై బీర్ బాటిల్ విసిరితే అప్పుడే వచ్చిన ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు పడిందని వివరణ ఇచ్చారు. మా ఊరు మెట్టుగుడిపాడు నైటు పసలపాడు అనే ఊరికి తిరణాలకి వెళ్ళా. మా ఫ్రెండ్స్ రమ్మంటే వాళ్ళతో పాటు బయట సచివాలయం కాడ కూర్చున్నా. తాగిన సీసా మా ఫ్రెండ్ నన్ను తిడితే వాడి మీద విసిరా. అది రోడ్డు మీద పడ్డది. అంతలో క్యాన్వాయ్ వచ్చింది. ఆ కారు ఎవరిదో కూడా నాకు తెలియదు. నేనేదో కావాలని విసిరేశారని అనుకుంటున్నారు అందరూ. నాకు ఆ కారు ఎవరో కూడా తెలియదు. మా ఫ్రెండ్ మీద విసిరైపోయి అది రోడ్డు మీద పడ్డది. అంతేగాని ఎటువంటి ఈ పార్టీలు నాకు సంబంధం లేదు. మా ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళే తిరణాలకి అంతే. మామూలుగా పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు నాకు. పొరపాటున జరిగిందేలే కానీ కావాలని చేసింది కాదు.